చనిపోయి ఇప్పుడు వారం రోజులు అవుతుందన్నా కూడా పిల్లని ఇచ్చినప్పుడు మీరు కనీసం వచ్చి వీళ్ళని పలకరియాలని కూడా తెలియదా? మేము రాలేదేమో, మాకు పొరపాటు అయిపోయింది, మేము రాలేదు. ఆ రోజు వాళ్ళు నైట్లోనే శవం వేసుకపోయింది, మేము రాలేదు, మాదే పొరపాటు అయింది. ఆహా, శవాన్ని వేసుకపోతే మీకు వాళ్ళ ఇల్లు తెలియదా, లేకపోతే వాళ్ళు ఏమన్నా వేరే దగ్గర తీసుకెళ్ళి ఏమన్నా పూల్చిల్లా అండి? వాళ్ళకి మీకు వాళ్ళ ఇల్లు తెలుసు కదా. పెళ్లి చేసినప్పుడు కనీసం మీకు కొన్ని బాధ్యతలు అనేటివి కూడా ఉన్నాయా? రాజు వాళ్ళ మామయ్య గారికి అయితే కాల్ చేసిన, ఆయన నాకైతే ఏం ఆన్సర్ చెప్పకుండా అయితే కాల్ కట్ చేయడం జరిగింది. సో నేనైతే సౌందర్య నెంబర్, రాజు వాళ్ళ వైఫ్ నెంబర్ కూడా తీసుకున్నా. ఒకసారి కాల్ చేద్దాము, ట్రై చేద్దామా, ఏమైనా మాట్లాడుతుందా మరి అసలు. అంటే రాజు అనే వ్యక్తే మీ చెల్లెని టార్చర్ చేసిన, మీ చెల్లె మాత్రం చేయలేదు సౌందర్య. మేడం దగ్గర పెళ్ళైనప్పటి నుంచి ఒక 50-100 సార్లు కొట్టింది మేడం. అవి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అమ్మ మా చెల్లెను హెల్మెట్ తో కొడితే హెల్మెట్ మొత్తం బలిగిపోయిందమ్మా. నీకు గంత హెల్మెట్ తోటి కొట్టే అంత బాధ ఏం మాట అంటే హెల్మెట్ తోటి కొట్టిండు, అంత బాధ ఏమొచ్చింది? సరే మా చెల్లె ముఖం చూడకపోయినా కనీసం మీ ముఖం చూసి అయినా ఉంటే అయిపోతుంటాయి కదా. మరి మా చెల్లె నచ్చినప్పుడు కనీసం విడాకులు తీసుకొని మరి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే అయిపోతుంది కదా. మా ఇప్పుడు చనిపోతే ఎవరికి ఏమొచ్చింది? ఓ వీడికి వచ్చినప్పుడు నీ చెల్లె 1,90,000 చూసి నా కొడుకు అంటే ఇప్పుడు మీకు ఎన్నింటికి ఫోన్ వచ్చింది రాజు చనిపోయిందని చెప్పి? బతుకమ్మ కాడ ఉన్న ఆయనకే ఫోన్ వచ్చింది. అంకుల్ ఫోన్ చేశారు అంటే ఆమె చేసిందా పక్క వాళ్ళతో చెప్పి? వాళ్ళే చేసిరట. మేము ఆడున్నాము, ఆ పిల్లలను పట్టుకుని వచ్చి ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. మేము పండుకుంటామని, మీరు ఆడుకొని రండి అని వచ్చి పండుకున్నాడు. ఆయననే ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చి చెప్పేసిండు. నేనేమనుకున్నానంటే ఇట్లా చచ్చిపోయింది అని తెలియదు నాకు. కొట్లాడవచ్చు ఇద్దరు, మళ్ళీ లొల్లి పెట్టుకోవచ్చు అని టెన్షన్ పడ్డా. అంతే. ఇప్పుడు నార్మల్గా వాళ్ళే శివాన్ని ఇప్పేసిండు, పోయేవారికి వాళ్ళే ఇప్పేసిండ్రు శవాన్ని, మొత్తం ఇప్పేసారు, కిందికి తీసుకొచ్చారు. మీకు ఏమైనా డౌట్ ఉందా వాళ్ళ మీద? ఇక డౌట్ అంటే డౌట్, నా కొడుకు వీడియోలో మాట్లాడిండు కాబట్టి మానసికంగా చనిపోయిండు అంతే. మాకు డౌటే వాళ్ళ మీద, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మీద డౌటే. వాళ్ళే చంపేసారు అన్న డౌట్ మాకైతే. సో ఇప్పుడు మీకేమన్నా అక్కడ నుండి మళ్ళీ వాళ్ళు ఏదైనా కాల్స్ చేసి మేము వస్తాము అని చెప్పేసి మాట్లాడడం అట్లా ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు అసలు ఏం జరగలేదు. మేము రోజు ఏడ్చుకుంటుంటాం, వాళ్ళు డ్యూటీలు చేసుకుంటారట. అలా డ్యూటీ అయ్యే డ్యూటీకి పోతాడట. ఇప్పుడు నా కొడుకుని చేసుకున్నది అన్నది ఆఫీస్కి పోతుందట. ఫోన్లు ఎత్తారు నిన్న చేసిన వాళ్ళు ఛానల్ వాళ్ళు ఎత్తుదలేరు, మొత్తానికి ఎత్తుదలేరు. మీరు చెప్తారా మరి? అలా నంబర్ ఇస్తాం, చేస్తాం, నెంబర్ చెయ్యి ఒకసారి, నేను ట్రై చేస్తా. అంజయ్య ఏమవుతాడు సౌందర్య? ఇప్పుడు మాకు వాళ్ళ డాడీ. ఓకే, సో ఒకసారి అయితే సౌందర్య కడి చేసుడే ఎట్లా ఎత్తారు, కడి చేసుడే వెంటనే ఎందులోకి వెళ్ళి చేసినా నువ్వు వెండ్లోకి వెళ్ళి చేసినా కడి చేసుడే, ఎండ్లోకి వెళ్ళి చేసిన కాడి. ఇప్పుడు సౌందర్యకి చేసినా కూడా ఎత్తదా? చెయ్యి దాని కూడా చెప్పు నంబరు. 733. హలో అంజయ్ గారు, నమస్తే అండి. నమస్కారం. అది నేను మీ గడ్డం రాజు వాళ్ళ ఇంట్లో ఉన్నా, మీ అల్లుడు వాళ్ళ ఇంట్లో. తను చనిపోయి ఇప్పటికి వారం రోజులు అవుతుంది కదా అండి. మీరు రాకపోవడానికి రీజన్ ఏంటి అసలు? అమ్మా మాకు ప్రాబ్లం ఇక్కడ దూరం ఉన్నది. ఆహా, ప్రాబ్లం కాదండి, ఆయన మీ అల్లుడే కదా. చనిపోయి ఇప్పుడు వారం రోజులు అవుతుందన్నా కూడా కనీసం మీ కూతురైనా మీరైనా సరే మీ కూతురు కంటే ఏదో భయపడి రాలేదు. మీరు తల్లిదండ్రులు కదా అండి, పిల్లని ఇచ్చినప్పుడు మీరు కనీసం వచ్చి వీళ్ళని పలకరియాలని కూడా తెలియదా? మేము రాలేదేమో, మాకు పొరపాటు అయిపోయింది, మేము రాలేదు. ఆ రోజు వాళ్ళు నైట్లోనే శవం వేసుకపోయింది, మేము రాలేదు, మాదే పొరపాటు అయింది. ఆహా, శవాన్ని వేసుకపోతే మీకు వాళ్ళ ఇల్లు తెలియదా, లేకపోతే వాళ్ళు ఏమన్నా వేరే దగ్గర తీసుకెళ్ళి ఏమన్నా పూల్చిల్లా అండి? వాళ్ళకి మీకు వాళ్ళ ఇల్లు తెలుసు కదా. తెలుసు. మరి తెలిసినప్పుడు మీరు కనీసము వాళ్ళకి ఫోన్ అన్న చేసి మాట్లాడమైనా, కనీసము వస్తాము పోతామని కూడా ఇప్పటివరకు ఏం మాట్లాడలేదంట కదా. మీరే పెద్దోళ్ళు కదా అండి, మీ బిడ్డకు చెప్పాలి కదా, తప్పైందో ఒప్పైందో నొప్పించుకోవాలి. కానీ మీరు అట్లా దొంగతనంగా ఎన్ని రోజులను దాక్కుంటుంటారు?
దొంగతనం లేదా మా అబ్బాయి వస్తానం డైరెక్ట్ ఏడొచ్చిల్లండి మీరు చనిపోయిన తర్వాత మీరు రాలే కనీసము ఇంటి ముందు అక్కడ పెట్టుకున్నటువంటి శవాన్ని చూడడానికి వచ్చిల్లా మీరు పెళ్లి చేసినప్పుడు కనీసం మీకు కొన్ని బాధ్యతలు అనేటివి కూడా ఉన్నాయా చూశారు కదా నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడితే మాదే తప్పైందని చెప్పేసి ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత చెప్తూ ఉంటారు సామెతలు ఎందుకున్నాయి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఆయన చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు మేము వస్తున్నాము అన్నట్టుగా చెప్తున్నారు కనీసానికి తల్లిదండ్రులైనా పిల్లలకు చెప్పలేనటువంటి పొజిషన్లో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది నిజంగా రాజు గురించి నేను దాదాపుగా చాలా వీడియోస్ చూసిండండి ఆయన ప్రతి వీడియోలో కూడా ఆయన లైఫ్ని అక్కడ వివరించినట్టుగానే ఉంది ఆయన ఫస్ట్ అంటే ఆ పెళ్ళి కానప్పటి నుండి అయినా పెళ్ళి తర్వాతనైనా కొన్ని వీడియోస్ కంటిన్యూగా రెగ్యులర్గా ఒక షార్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నాడు అంటే ఆయన లైఫ్లో ఏం జరుగుతుంది ఆ ప్రతిరోజు ఒక వీడియో తను పెట్టడం వల్ల ఈరోజు ఆ వీడియోకి మనకు అర్థం అనేది తెలుస్తుంది అంటే మనం జనరల్గా అయినా మాట్లాడుతూ ఉంటే ఏదో కొటేషన్స్ చెప్తున్నాడు ఏదో సమాజానికి ఉపయోగపడేటివి చెప్తున్నాడేమో అనుకున్నాం కానీ అదే రాజు లైఫ్లో జరిగినాయి అని చెప్పేసి నిజంగా ఆ వీడియో చూస్తే నాకు చాలా క్లియర్గా అర్థమైంది మరీ తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది అసలు ఎవ్వరు అసలు అర్థం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే వీళ్ళు ఇల్లు అయినా వీళ్ళ విధానమైనా నేను అన్నీ చూసినా సో వీళ్ళు పేదరికం అనే చెప్పొచ్చు చేసుకుంటూనే బతికేనటువంటి వాళ్ళే రాజు యాక్టర్గా కూడా ఉన్నప్పటి నుండి మీ దగ్గర ఒక డబ్బులు కూడా అసలు ఒక్కటి తీసుకోకుండానే అయినంతట ఆయన పైకి వచ్చినటువంటి వ్యక్తే ఆయన పైకి వచ్చిండు అమ్మాయి జయబెట్టుకు దిగజారిండు అంతే రాజు వాళ్ళ మామయ్య గారికి అయితే కాల్ చేసిన ఆయన నాకైతే ఏం ఆన్సర్ చెప్పకుండా అయితే కాల్ కట్ చేయడం జరిగింది సో నేనైతే సౌందర్య నెంబర్ రాజు వాళ్ళ వైఫ్ నెంబర్ కూడా తీసుకున్నా ఒకసారి కాల్ చేద్దాము ట్రై చేద్దాం ఆమె ఏమైనా మాట్లాడుతుందా మరి అసలు ఆమె ఏంటి ఆమె ఒపీనియన్ ఏంటి అనేది చెప్తుందా అని చెప్పేసి ఒకసారి అయితే కాల్ చేసి అడుగుదాము ఈ నంబర్ పై ఇన్కమింగ్ కాల్ అందుబాటులో లేదు రీఛార్జ్ తర్వాత ఈ సేవలు కొనసాగించబడు సో నేనైతే వాళ్ళ నాన్నగారికి కాల్ చేసిన తర్వాత సౌందర్యకి కూడా కాల్ చేసిన వీళ్ళ కోడలికి బట్ ఆమె కాల్ అయితే కనెక్ట్ కావడం లేదు వాళ్ళ అన్నయ్య నెంబర్ అయితే ఉంది సతీష్ గారు అని చెప్పేసి ఒకసారి తనకు కూడా ఒకసారి కాల్ చేయడానికి ట్రై చేస్తాను నేను కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है హలో హలో నమస్తే అండి సతీష్ గారా అండి నా పేరు లావణ్య యాంకర్ ఎస్ఎస్ మీడియా నేను గడ్డం రాజు వారి ఇంట్లో ఉన్నా మీ బామ్మర్ది కదా బావా హలో సతీష్ గారు అంటే మీరు రికార్డింగ్ ఆప్షన్ ఒప్పినట్టున్నారు ప్రాబ్లం ఏం లేదు మీరు అసలు చనిపోయిన తర్వాత రాకపోవడానికి రీజన్ ఏంటండి అది ఒక్కటి తెలుసుకుందామని కాల్ చేశాను నేను మేడం మేము వచ్చేవాళ్ళమే మేడం మా బావ మేము ఎందుకు రాం మేడం వచ్చే వాళ్ళని మీరు ఇప్పుడు నుంచి ఆయననే టార్చర్ అంటే రాజు అనే వ్యక్తి మీ చెల్లెని టార్చర్ చేసిన మీ చెల్లె మాత్రం చేయలేదు సౌందర్య మేడం దగ్గర పెళ్ళైనప్పటి నుంచి ఒక 50-100 సార్లు కొట్టింది మేడం అవి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర అంటే ఇప్పుడు మీరు కొట్టినప్పుడు మరి పంచాయతీలు పెట్టుకోవడము లేకపోతే ఇవన్నీ కంప్లైంట్లు ఇవ్వడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా మరి పంచాయతీలు కూడా పెట్టుకున్నాం మేడం పంచాయతీలు పెట్టుకొని మా చెల్లెకి వద్దు అన్నాం ఎందుకంటే 1 మంత్ ఒక నెల అయిన నెలకే ఒకసారి పెళ్లి అయిన నెలకే ఆయన కొంచెం ఇట్లా టార్చర్ పెట్టి ఇట్లా మా చెల్లెని కొట్టి అంటే వీళ్ళది అంటే లవ్ అండ్ అరేంజ్ మేడం ప్లీజ్ నా మాట వినండి కదా మేడం చెప్పండి వాళ్ళకి భార్యాభర్తల వల్ల వాళ్ళు లొల్లి చేసుకొని 1 మంత్ కే ఆయన అట్లా టార్చర్ పెడితే మా చెల్లి ఏమని చెప్పింది అద్దు అన్న మరి అని చెప్పి మేము కేసు కూడా పెట్టినాం ఆయన మీద కేసు పెడితే ఆయన వచ్చిండు వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది మా మామయ్య వచ్చిండు మా పెద్ద బావ వచ్చిండు వాళ్ళందరూ వచ్చిండు మేడం వచ్చి ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వండి వాళ్ళు బతుకుతారు కదా నెలనే అయింది కదా పెళ్ళి మనకి సొసైటీలో మనకు కూడా ఇప్పుడు అనవసరంగా మీ అమ్మాయి పేరు ఇజ్జత్ మానం పోతుంది మాది ఇజ్జత్ మానం పోతుంది సతీష్ అని చెప్పి నాతోని మాట్లాడడం జరిగింది మా చెల్లెతో మాట్లాడడం జరిగింది అందరితో మాట్లాడడం జరిగింది మేడం అప్పటికైనా మా చెల్లె అద్దు అన్నది కానీ ఒక్క నెలకి ఇట్లా అయితే అనవసరంగా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు అది అబ్బాయిదైనా సరే అమ్మాయిదైనా ఒక నెలకే వీళ్ళకి ఇట్లా విడిపోతాను లేదు వీళ్ళు అని చెప్పి అంటారని మా చెల్లె ఒక ఛాన్స్ ఇచ్చింది మేడం ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు 1 మంత్ మంచిగానే ఉండే 1 మంత్ తర్వాత మళ్ళీ ఆ 1 మంత్ లో కూడా వీళ్ళకి లొల్లిలు అయినాయి అంట మేడం
భార్య భర్త చిన్న చిన్న లొల్లిల వాళ్ళు చిన్న చిన్న లొల్లిలు అనవసరంగా వీళ్ళు చేసుకొని ఆ చిన్న చిన్న లొల్లిలకు ఆయన సూసైడ్ చేసుకోవడం అంత కరెక్ట్ కాదు మేడం. ఇంకోటి ఏంటంటే మా బావ ఏదైనా సరే నాకు ఆయన ఫోన్ చేసి చెప్పేటోడు, నేను కూడా ఆయన ఫోన్ చేసేటోడు. ఆ రోజు ఏమైందో తెలియదు మేడం. మీతో మంచిగానే ఉండేటోడా అంటే మీరు కూర్చొని తినడము అట్లా? ఆ రోజు ఫోన్ చేయలే మేడం, మాకు ఫోన్ చేయలే ఆయన, మా మామయ్య వాళ్ళకి ఫోన్ చేయలే, ఎవరికి ఫోన్ చేయలే మేడం. ఆయన ఎవరికి ఫోన్ చేయలేదు. ఆయన కనీసం మాకు ఫోన్ చేసినా సరే మేమైనా వచ్చేవాళ్ళము. ఇప్పుడు నాదొక క్వశ్చన్ ఏంటంటే సతీష్ గారు, ఇప్పుడు వీళ్ళైతే మీడియా ముందుకు వచ్చి చాలా క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఏదైనా మీ 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 వల్లనే జరిగింది, వాళ్ళ కొడుకు చనిపోవడానికి కారణం మీ ఫ్యామిలీనే, వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. మీరు మీడియా ముందుకు వచ్చి మీరు ఏం చెప్తారనేది చెప్తే నేనే మీ ఇంటికి వచ్చి చాలా క్లియర్గా తీసుకుంటాను. నాకు అది మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు దొంగతనంగా లోపట ఉండి ఇప్పుడు ఆ అమ్మాయికి ప్రాబ్లం ఇది అయిందని మీరు ఓపెన్గా మీ చెల్లె కాబట్టి మీ చెల్లెని ఎవరైనా కడుపులో పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఆమె కన్న కొడుకుని పోగొట్టుకున్నది, వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళకి న్యాయం జరుగుతలేదని చెప్తున్నారు. మీరు ఉండేది హైదరాబాద్లో, వాళ్ళు ఉండేది ఇక్కడ పల్లెటూరులో. మీరు కూడా వచ్చి మీ వర్షన్ ఏందని చెప్తే వాళ్ళకు కూడా క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఏదో మధ్యలో పోయిందంట, లేకపోతే వాళ్ళ డౌట్ కూడా వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని మీరు క్లియర్ చేయాలి కదా. మరి మరి ఇప్పుడు మీరు ఏం చెప్తారు వీళ్ళ ఫ్యామిలీకి, మీ బావ వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఏం చెప్తారు? మీరు ఎప్పుడు వచ్చి కలుస్తారు, వీళ్ళతో ఎప్పుడు మాట్లాడతారు? దినాలకు వస్తారా? మీ చెల్లె మాట్లాడుతుందా? మరి కనీసానికి మీరు ఇప్పుడు 7 రోజులు అవుతుంది కదా, వాళ్ళని పలకరించిందా? మరి వాళ్ళు మీ అత్తనైనా మీ మామయ్య వాళ్ళైనా మీకు చుట్టాలేనంట కదా, వీళ్ళు దగ్గర చుట్టాలేనంట కదా, అట్లనైనా కూడా పలకరించలేదా? వాళ్ళు కోపం ఉంటారు మేడం, మళ్ళీ అక్కడ ఏదైనా గొడవ స్టార్ట్ అవుతుందేమో మళ్ళీ ఫోన్ల మధ్యలో అని చెప్పేసి. అంటే ఇప్పుడు 11 రోజులలో మీ ఫ్యామిలీ మీ చుట్టాలందరినీ తీసుకొని వస్తారు. మీ చెల్లి వస్తుంది ఆ రోజు? చెల్లెనే వస్తుంది మేడం, చెల్లెనే వస్తుంది. మీరు రారా సతీష్ గారు? మీరు రారా అండి అంటున్నా. మీరు రారా సతీష్ గారు అంటున్నా. వస్తాం మేడం, మేము ఎందుకు రా మేడం, 100% వస్తాం మేడం. ఓకే. ఇప్పుడు సౌందర్య గారు ఏమైనా మాట్లాడగలుగుతారా మీ చెల్లి? లేదు మేడం, మా చెల్లి ఇక్కడ లేదు, నేను వేరే దగ్గర ఉన్నా, ఇటు బయటకు వచ్చి. ఓకే. అదే ఒకసారి మాట్లాడితే క్లియరెన్స్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఆమె రాకపోవడం వల్లనే కదా ఇప్పుడు ఇదంతా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మేడం ఆమె ఎందుకు రాదు మేడం, కన్నా ఎంతైనా సొంత భర్త మేడం, కంపల్సరీ వస్తుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు చావులో ఉన్నారు, వాళ్ళ ఎట్లా అంటే వాళ్ళ ప్రాబ్లంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కోపం మీద కూడా ఉన్నారు. అది ఎందుకు మళ్ళీ ఏమో అని చెప్పి ఇట్లా అయింది. ఇంకోటి మా చెల్లె సోయి తప్పి ఇట్లా పడిపోయింది, అట్లా ఆ కారణం చేత మేము రాలేదు. కానీ మేము కంపల్సరీ వచ్చేవాళ్ళం. మేము మార్నింగ్ వద్దామని చెప్పి అనుకున్నా కూడా అప్పటి వరకే దాన సంస్కారాలు అన్ని అయిపోయినాయి. ఇంటి దాకా కూడా పోలేదట మేడం మాకు తెలిసిన ప్రకారం. నేను అయితే ఇప్పుడు మీ బావ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా, ఒక్కసారి వాళ్ళ వదిన మీతో మాట్లాడుతా అంటుంది, ఒకసారి మాట్లాడానంటే ఇది గొడవలాగానే ఏం కాదు. కానీ నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఒకసారి ఆమె ఒక 2 మాటలు చెప్తుంటే ఒకసారి మీరు మాట్లాడండి. ఏం చేద్దామంటే నాకు అర్థం అవుతలేదు. అంటే ఆమె మాట్లాడుతుందంటే మీరు ఒకసారి మాట్లాడండి. హలో అన్నయ్య. చెల్లె బాగున్నారా? బాగానే ఉన్నాం. ఎందుకు రాలేదు అన్నయ్య? కనీసం చూడడానికి కూడా రాలే కదా. అదేరా ఇప్పుడు నేను చెప్పినా కదరా. ఏమని చెప్పినావు? చెప్పినా కదరా, ఇప్పుడు నా చెల్లె సోయి తప్పి పడిపోయింది. అట్లా అదే నైట్ అసలు అవుతుందని కూడా మేము అనుకోలేదు. మనకు బంధువులు చాలా మంది ఉన్నారు వచ్చేవాళ్ళు. ఒకవేళ మార్నింగ్ అవుతుందేమో, ఇంకా మార్నింగ్ మంది అనుకున్నాం, అంత లోపే అయిపోయింది రా చెల్లె. మాకు తెలియదు అంత తొందర అవుతుంది కూడా అని కూడా మేము అనుకోలేదు. వచ్చేవాళ్ళం మేము, ఎందుకంటే నా సొంత బావ అక్క చెల్లె. నేను ఎందుకు రా చెల్లె. సరే అయిపోయింది, తెల్లారత్త అయిపో కదా, ఈ కోపాలు అవన్నీ ఉండకపో కావచ్చు. సరే నువ్వు తెల్లారచ్చి మరి ఇట్లా అయిపోయింది అది ఇది అని అయిపోతే అయిపో కదా. ఇక తెల్లారి ఇక మీరు బాధలనే ఉన్నాం, మేము బాధలనే ఉన్నాం. నువ్వు అత్తనే కదా కొద్దిగా బాధ అనేది, అంటే ఓదార్చు కావచ్చు. బాధలు ఉన్నప్పుడు మీరు అత్తనే కదా ఇది. అదే చెల్లె కరెక్టే. కానీ ఇక మా చెల్లె కూడా దాని ప్రాణం బాగలేదు. దానికే నువ్వు గంట అది తీసుకుంటావు. నా కొడుకే చనిపోయిండు, భర్త కంటే ఎక్కువ అయిందా నీ చెల్లె పానం? లేదు
అనేది భర్త కంటే ఏమి ఎక్కువ కాదు, ఎవరి ప్రాణమైన ఒక్కటే అమ్మ. కాదు, తాళి కట్టిన భర్త 6 నెలలు సంవత్సరం సంసారం చేసింది నీ చెల్లె నా కొడుకుతోటి. నీకు ఒక సోయి తప్పి పడిపోయినందుకే నీకు గంత బాధాకరం అనిపించింది. అదే నీకు ఆ రోజు సోయి తప్పి నేను అనిపించలేదు. మేము ఆ నైట్ వచ్చే వాళ్ళమే, ఆ నైట్ మొత్తం ఏడ్చి ఆమె ఇట్లా పడిపోయింది. ఆమె రాలేకపోయింది. ఆమె అసలు ఆమెకు సోయి కూడా లేదు ఆ రోజు. మేము మార్నింగ్ ఏమో అర్థం అనుకున్నాం, కానీ అదే నైట్ అంత తొందర అవుతుంది కూడా అని మేము కలలం. మేము ప్రామిస్ నేను చెప్పేది నువ్వు సతీష్, అదేమన్నా పెళ్ళా సతీష్? తెల్లారదాకుంచా మేము సేవాలం అయింది కాదు సతీష్. మేము ఇక్కడ అది పెళ్ళి అని మీరు రేపు రాండి ఆటో పట్టుకొని చుట్టాలందరూ మీరు రాండి అని మేము చెప్పుకుందామా? మేము అనుకోలేదమ్మా, అమ్మ తోడే చెప్తాను. మేము అనుకోలేదు ఆ రోజు అంత తొందర అవుతుంది అనుకోలేదమ్మా మేము. కాదు, ఇప్పటికి 7 రోజులు, ఇవాళకి రేపటికి 8 రోజులు, ఇవాళకి 7 రోజులు నా కొడుకు చనిపోయి ఒక్కనాడు ఫోన్ చేసి మరి నేను అమ్మమ్మనైతానో అత్తమ్మనైతానో నీ చెల్లెకు, మరి అమ్మమ్మ నేను ఇట్లా అవుతుందని అనుకోలేదు, ఎన్నటికి నీ కొడుకు ఇట్లా ఎత్తాడని అనుకోలేదు, నేను వెనుకకు మర్యాచిన అయిపోతుండే అని నాతోటి కూడా మాట్లాడచ్చు కదా. మీ చెల్లి అయినా మీ అవ్వైనా మీ అమ్మమ్మ అయినా ఎవ్వలైనా, నా తోడబుట్టిన అక్క కూడా నా కొడుకు చచ్చిపోతే రాలే కారణం. అదే అమ్మ, ఇక మీరు కోపంలో ఉంటారు కదా, కోపంలో ఉంటారు బాగుంటారు. మళ్ళీ మీకు ఫోన్ చేసి ఇవన్నీ చేస్తే మళ్ళీ ఎందుకు వీళ్ళు ఇప్పటికే బాధపడుతున్నారు, ఇంకా వీళ్ళని బాధ పెట్టుడు ఎందుకు అన్నట్టు మేము మీకు ఫోన్ చేయలేదమ్మా. నేను చెప్తా నీ చెల్లకు మాకు మీ మీకు రక్త సంబంధమే కదన్న అమ్మ. మేము మాకు ఏమైనా దూరపోలా అంటే మిమ్మల్ని కాదు సతీష్, మిమ్మల్ని మేము నేను చెప్పేది సతీష్, మిమ్మల్ని మేము చంపుదు మా సతీష్. చంపుతా అంటే మేము ఎవరన్నా చూస్తారా? మేమంతా కఠిన అత్తులం కాదు, మేము న్యాయాత్తులము. నీ చెల్లెకు మేము అంటే ఇష్టం లేదు అసలు. నేననంగా, నా భర్త అనంగా, నా కోడలు అనంగా, మా పిల్లలు అనంగా మమ్మల్ని టార్చర్ పెట్టి నా కొడుకుని టార్చర్ పెడితే నేను బతుకుడు ఎందుకు, నా వాళ్ళకి ఇల్విత్తలేదు, నాకు ఇల్విత్తలేదు, భర్తనైనందుకు కూడా ఇల్విత్తలేదు అని నా కొడుకు టార్చర్ అనుభవించి ఇంకా చీర వంట కూడా ఇదే చీరతోటి ఉరిపెట్టుకొని సావురా అని నీ అబ్బ వచ్చిన మోలే నీ అబ్బతోటి బయలుదేరిందట. అక్కడ భార్య భర్తలకు అక్కడ గొడవ జరిగింది వేరమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చి చూడలేదు. మా చెల్లె కూడా చీర తీసుకొచ్చి ముఖాన కొట్టలేదు, ఆ చీర కూడా మా అమ్మ తీసుకొని వచ్చింది. ఆ సీసీటీవీ ఫోటోస్ కూడా ఉన్నది, నేను సంతోషానికి పంపించిన, కావాలంటే మీకే నేను పంపిస్తా. ఇంకోటి ఏంటంటే టార్చర్ అంటే వీళ్ళకి ఇద్దరికి టార్చర్ పెట్టుకున్నంత వీళ్ళిద్దరికి అసలు టార్చరే కాదు అది. వీళ్ళిద్దరికి భార్య భర్తలలో చిన్న లొల్లీలు అవి. నా బావ చిన్న బావ మరి అర్థం చేసుకుని అయినా కనీసం మరి సరే మా చెల్లె ముఖం చూడకపోయినా కనీసం మీ ముఖం చూసి అయినా ఉంటే అయిపోతుంటాయి కదా. మరి మా చెల్లె నచ్చినప్పుడు కనీసం విడాకులు తీసుకొని మరి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే అయిపోతుంది కదా. మా ఇప్పుడు చనిపోతే ఎవరికి ఏమొచ్చింది, మీరు లాస్ అయిపోయిండ్రు, మేము లాస్ అయిపోయినాం, మా చెల్లె జీవితం కూడా ఖరాబ్ అయిపోయింది కదమ్మా. మీరు కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఇప్పుడు మేము చెప్తిండు నేను చెప్పేది నువ్వు విను ఒక్కసారి. ఎందుకంటే ఇప్పుడు మా కడుపు గాలి, మేము ఆవేదన కొద్దీ మేము ఏడ్చుకుంటా, మాకు కూడు లేక కుమ్ము లేక మాకు చచ్చిపోయేటోళ్ళు ఓదార్పు చెప్పుకుంటా పోతాను. ఇప్పుడు నీ చెల్లెకు కొన్ని రోజుల తర్వాత అయినా కూడా పెళ్లి చేయగలరు, కానీ నా కొడుకు అత్తడా దానికి జీవితాంతం అదంతే. మేము కూడా ఇక్కడ అన్నం తింటలేమమ్మా, అసలు మేము ఒక శవాల లెక్క అవుతున్నాం. మేము కూడా అసలు మేము తింటలేము ఇక్కడ. మీరు అనుకుంటానులేమో వాళ్ళు డ్యూటీలకు పోతాను సంతోషంగా ఉన్నారు అని చెప్పి అనుకుంటానేమో, కానీ మేము కూడా ఇక్కడ అన్నం తింటలేము, అసలు ఏం తింటలేము. మా ముఖాలు చూస్తే మీకు అర్థమవుతుంది, మేము మాకు శవాల లెక్క అవుతాం మేము ఇక్కడ. మీ డాడీకి ఫోన్ చేస్తే అన్నాడు కదా, మీ డాడీ అన్నాడు కదా వీడియోలో ఫోన్ చేస్తే నేను డ్యూటీలో ఉన్నా, నా బిడ్డ డ్యూటీకి వెళ్ళిపోయింది అని అన్నాడు. అంటే మా కడుపు గంత మీకు డ్యూటీలు ముఖ్యం లేదమ్మా. ఆయన డ్యూటీకి పోవుడు కాదు, డ్యూటీ దగ్గర చెప్పడానికి పోతున్నా అని చెప్పి చెప్పిండు. ఆయనకు తెలియక నేను డ్యూటీలో ఉన్నా అని చెప్పి అన్నాడు. ఆయనకు తెలుసు కదమ్మా, ఆయనకు మాట్లాడరాదు, మా అమ్మకు మాట్లాడరాదు. మీ అమ్మ ముఖ్య కారకురాలు మీ అమ్మ మీ చిన్న అమ్మ, నేను చెప్తాను ముఖ్య కారకురాలు మీ అమ్మ, మీ చిన్నమ్మ, నీ బిడ్డ, మీ చెల్లె. అమ్మ భార్యాభర్తలు మంచిగా ఉన్నప్పుడు మనం ఆ మధ్యలోకి పోయి వీళ్ళు మీరు కావాలి, మీరు మేము ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి అంటారు. అమ్మ కాదు, నేను చెప్తాను అని చెప్పి అంటారు కదా సతీష్, నేను చెప్తాను భార్యాభర్తలకు నువ్వు రావు నేను రాను ఎవరం రాము, వాళ్ళిద్దరు మంచిగా ఉంటే అయిపోతుంది. వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళు ఎందుకు కావాలని చెప్పి మీరు సావాలని చెప్పి అంటారమ్మా. అన్నారు ఖచ్చితంగా అన్నారు. నేను కర్మాలు లేనాడు నా కొడుకు పని చూసిండు, ఆ కానించి టార్చర్ అయినట నా కొడుకు చెప్పిండు నాతోటి. అమ్మ నన్ను లేదమ్మా, నన్ను టార్చర్ పెడతాను.
ఒక్కరు కూడా పోతా అన్నాడు ఇక ఆయన కరీంనగర్ వచ్చేటోడు అప్పటికి కూడా మా చెల్లె కూడా కరీంనగర్ వస్తా అని చెప్పింది. మేము కూడా సరే ఇక అయిందే అయిపోయింది బుజ్జి ఆయన ఎక్కడ ఉంటే అక్కడనే ఉండు అని కూడా మేము చెప్పినాం. వాళ్ళు కరీంనగర్ వచ్చేటోళ్ళు వచ్చే ముంగట్నే ఆయన వెనుక ముందు ఆలోచించకుండా అంత పెద్ద పని చేసుకున్నాడు. ఇప్పుడు ఏం వచ్చిందమ్మా? కాదు ఇప్పుడు చెప్తున్నా నీ చెల్లెకు అంత నా కొడుకును కాదని మాట కాదని పోవుడు అవసరం ఎక్కడిది? చిన్న గొడవ అయింది కాబట్టి మరి నేను ఆయన మాట అన్నా కాబట్టి నేను ఆయన దగ్గరనే ఉంటా. అమ్మా నువ్వు వెళ్ళిపో నేను అయినాకనే అత్త అని ఒక్క మాట వెనక తిరిగి వస్తామే. నా కొడుకు 2-3 సార్లు వచ్చి కిటికాడికి చూచిండు వస్తాందో ఏమో అని. 9కి పోయిందని 12కి వచ్చినావు నువ్వు చచ్చిపోయినాక. అమ్మ మా చెల్లెను హెల్మెట్ తో కొడితే హెల్మెట్ మొత్తం పలిగిపోయిందమ్మా. హెల్మెట్ తో కొడితే హెల్మెట్ మొత్తం పలిగిపోయింది. అసలు ఆ భయంతో మా చెల్లి ఇక్కడికి వచ్చి ఉన్నది. లేకపోతే ఎంత గొడవ అయినా కూడా ఎప్పుడైనా సరే మా చెల్లె అసలు మా ఇంటికి రానే రాదామే. అంత ఘోరంగా కొట్టిండు కాబట్టి ఆ హెల్మెట్ తో కొట్టిండు కాబట్టి ఇంకోటి మామూలుగా ఘోరంగా కొట్టిండు కాబట్టి ఆ హెల్మెట్ వలిగిపోయింది. మీకు కావాలంటే నీకు అంత హెల్మెట్ తోటి కొట్టి అంత బాధ ఏం మాట అంటే హెల్మెట్ తోటి కొట్టిండు అంత బాధ ఏమొచ్చింది? ఇప్పుడు ఇప్పుడు భార్య భర్తల లొల్లిలు నీకు తెలివై నాకు తెలివై వాళ్ళు చిన్న లొల్లిల వాళ్ళనే అయిందని చెప్తున్నారు. మరి అందుకనే నీ అబ్బ టార్చరి, నీ చిన్నమ్మ టార్చరి, నీ చెల్లె టార్చరి, మీ ఇద్దరు అన్నదమ్ముల టార్చర్ అయింది కాబట్టి నా వాళ్ళకు చెప్పుకోను. నా భార్య కాళ్ళు ఒకసారి వచ్చిన అందుకే నా భార్య కాళ్ళు మొక్కి పిచ్చుకున్నారు. అక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని కొట్టినా కూడా మా బావ అని చెప్పి ఆయన మీద మేము చెయ్యేస్తే ఎక్కడ విలువ పోతుందో అన్న భయానికి మేము ఆయన విలువ పోతే మా విలువ పోయినట్ట అని చెప్పి మేము ఆలోచించుకొని ఎంత గొడవ అయినా కూడా మేము ఆ మధ్యలోకి మేము పోలేదమ్మా. ఆఖరి కట్టే మేము వచ్చి మీ కాళ్ళు మొక్కిళ్ళు అన్నారు. మేము వచ్చి వాళ్ళ అన్నదమ్ములు కాళ్ళు మొక్కితే మళ్ళీ మేము పెళ్లి చేసినాం అన్న మాట కిందికి మీరు తీసుకొచ్చిండ్రు సతీష్. నా వాళ్ళు అనుకున్నా కానీ నా వాళ్ళు కాదు. నేను చెప్తాను నా వాళ్ళు అనుకొని నేను ఆధార్యపడ్డా కానీ నా వాళ్ళు కాదు. పంచాయతీ అయినాక కూడా మీ అబ్బ మాట్లాడలే, నువ్వు మాట్లాడలే, నీ చిన్న వాళ్ళు మాట్లాడలే. మరి ఏంది అన్న లొల్లి అయినంత మాత్రాన మాట్లాడవా? మరి వాళ్ళు మంచిగా ఉంటాను మరి మనం ఎందుకు కలిసిమెలిసి ఉంటాను అని కూడా మీరు మాట్లాడలే. ఎందుకంటే నా కొడుకు కరీంనగర్ ఏనాడు వస్తానన్నాడో కాడి నుంచి వానికి టార్చర్ అయింది. మళ్ళీ లొల్లి అయితే మా బాప ఏమంటాడు, మా అమ్మ ఏమంటది, వీళ్ళంతా ఏంది లంజతో నాకు టార్చర్ ఏంది అని అనుకున్నారు. మా వాళ్ళు అంటే ఇష్టం లేదు దానికి, మా వాళ్ళ నువ్వుకే తిడుతుండే అని నా కొడుకు మానసగా అట్లా గురి అయిపోయిండు. లేదమ్మా అది మీరు అనుకునేది అసలు మొత్తం అది మీరు అనుకుంటారు కానీ అక్కడ వాళ్ళక్కడ జరిగింది ఒకటి మీరు అనుకున్నది ఒకటి అమ్మా. మేము ఎందుకు అట్లా చేస్తాం? మేము నా కొడుకు ఇప్పుడు నువ్వు చూసినావు కదా, నా కొడుకు మాట్లాడిన వీడియో నువ్వు చూసినావు కదా. అదే అమ్మా మేము అంత టార్చర్ మేము ఏం చేయలేదమ్మా. మీరు అనుకున్నట్టు మేము ఎందుకు చేస్తాము? భార్య భర్తలు మీరైనా సరే మేమైనా సరే వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటాం కానీ వాళ్ళు ఇట్లా కలవాలి సావాలని చెప్పి వాళ్ళు అనుకుంటారా అమ్మా? మరి మమ్మల్ని ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళకు పోనే పోమా వాళ్ళకి ఏదైనా అయితేనే మేము పోతాం. అంతేగాని మేము టార్చర్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆయన మీద చేసుకొని నువ్వు ఇట్లా ఏంది అట్లా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నావు ఎప్పుడు అనలే. అయినా మీదికి నేను ఎప్పుడు మాట్లాడలే కూడా. ఆయన ఏమన్నా మాట అన్నా కూడా నేను సరే అని చెప్పి నా భావనే కదా అని చెప్పి నేను అనుకుంటా. అదేమన్నా తెలుసా మొన్న వచ్చినప్పుడు అన్నది కదా మేము వెళ్ళిపోతాం అంటే ఎప్పటికి అద్దంటారు. నా వాళ్ళు అయితే నా దిక్కు సపోర్ట్ మాట్లాడతారు, వీళ్ళు ఎందుకు మాట్లాడతారు అంటే దానికి అర్థమైంది చెప్పు. అదే అమ్మా ఇప్పుడు నేను అక్కడికి రాలే కదా, నాకు తెలియదు కదా అమ్మా. నేను హైదరాబాద్ లో ఉన్నా, నాకెట్లా తెలుస్తుంది అక్కడ విషయాలు? మరి నీ చిన్నమ్మకి ఇవన్నీ షేర్ చేసుకున్నది ఇట్లాంటి వాళ్ళు పిన్ని గట్లాంటి వాళ్ళు పిన్ని నన్ను అక్కడికి పోతే రానిత్తలేరు చెయ్యనిత్తలేరు. నేను పెళ్ళి అయినాక ఒక వారం రోజులు కూడా ఉండలే, ఇట్లా చీపురు పట్టి కూడా నాకు ఇట్లా ఊడవలే. అట్లయినా పోనీ వాళ్ళు సిటీలు ఉన్నోళ్ళు సిటీలో బతకాలి అని అనుకున్నాం. కానీ మేమంటే నీ వాళ్ళు అంటే నాకు గుండెలు ఉండాలి రాజుగా. అరే రాజుగా నీ వాళ్ళు నాకు గుండెలు ఉండాలి, నీ వాళ్ళు గుండెలు ఉండాలి కానీ పైకే మాట్లాడతారా అని నా కొడుకుతోటి ఒక 10 సార్లు మాట్లాడిందట. ఆ విషయం కందుకు చెప్పుకోక నాతో అంటే నువ్వు సరే అమ్మా చెప్తున్నావు సరే నువ్వు బాధలు ఉన్నావు కానీ రాజుగా అంటే రాజు ఆయనకి ఎంత కోపం ఉంటుందో తెలిసే, ఎంత సెన్సిటివ్ మైండ్ ఉంటుందో నీకు తెలిసే, నీకు అన్ని తెలిసే. రాజుగా అంటే మా చెల్లెని చంపటాడు ఆయన పరువు గురించి పానం తీసుకునే రకం ఆయన. ఆయన మాట అంటే వాడమ్మా అది మీకు కూడా తెలుసు. వీడికి వచ్చినప్పుడు నీ చెల్లె 1,90,000 చూసి నా కొడుకు అంటే మోర సూపు మొగోడు నడిచినట్టు నా కొడుకేమన్నా అంటే నా వాళ్ళతోటి ఎందుకు మాట్లాడవంటే నేను ఎందుకు మాట్లాడతా మీ వాళ్ళతోటి? నా వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళ మధ్యలో ఉన్నా నేను, నీ వాళ్ళతోటి ఎందుకు మాట్లాడతా నేను? ఎందుకే సౌందర్య నేను నీకు అమ్మమ్మనైనా అమ్మమ్మనే అత్తమ్మనైనా అత్తమ్మనే. నేనంటే మీకు ఇష్టం లేదంటే నా వాళ్ళు అక్కడున్నారు, నేను మీతోటి ఏంది నాకు అవసరం, నాకు రాజు ఉన్నాడు కదా అని అన్నది. అంటే మమ్మల్ని అరుచుకునే ధైర్యం నీ చెల్లెకు లేదా?
ఎందుకు లేదమ్మా, ఉంటది కంపల్సరీ ఉంటది. కాదు అక్కడ జైతాలకు వచ్చినప్పుడు నా కొడుకు 500 తీసి అమ్మాయి 500 ఏమన్నా పండ్లు కొనుక్కోపో మన బిడ్డలకు ఆయన 500 ఇస్తే టార్చర్ పెట్టిందట. నువ్వు 500 ఎందుకు ఇచ్చినావు నువ్వు అని నా కొడుకుతోటి. 500కైతే మా చెల్లె అసలు ఎప్పుడు అట్లా అన్నదమ్మా. నీకు నా కొడుకు నాతోటి చెప్పుకుని నాకు ఈ విషయం తెలుసా, నా కొడుకు చెప్తేనే నాకు తెలుసు, నాకు ఈ విషయం తెలియదు. నా కొడుకు అమ్మ మీకు 500 ఇచ్చినందుకు ఇట్లా అంటుంది లంజయ్. మాకు మీకు తెలియని విషయం ఏంటంటే మా చెల్లె చిన్న పిల్లలకు ఆ బట్టలు కూడా మా చెల్లెనే తీసుకొచ్చిందంట ఆ రోజు. బట్టలు మియాన్ మాంస నుంచి అక్కడ షాప్ నుంచి నేనే తీసుకొచ్చి ఇచ్చిన ఇంకా అని చెప్పి అంటుంది. ఆయనేమో బట్టలు తీసుకొచ్చింది, చెల్లె యూట్యూబ్ లో ఏం మాట్లాడింది, నా మరిది వచ్చినప్పుడు బట్టలు తీసుకొచ్చిండు, నా పిల్లలకు తీసుకొచ్చిండు అంటే ఆ బట్టలు కూడా మా చెల్లెనే తీసుకొచ్చిందట. అలాంటిది 500 గురించి ఎందుకు అట్లా మాట్లాడుతుంది? అయినా మీకు ఇస్తే ఎందుకు మాట్లాడుతుంది? మీ పైసలు మీకు ఇస్తే ఎందుకు అట్లా మాట్లాడుతుంది అమ్మా? మా చెల్లెలకు మాట్లాడదు కదా. అయ్యా నువ్వు వరపూజ దసరాకి ఇస్తా అన్నావు, దసరాకు నా కొడుకునే గిఫ్ట్ పంపిల్లు. మీరు వరపూజ కిందికి నా కొడుకునే మీరు గిఫ్ట్ పంపిల్లు. మళ్ళీ ఫోన్ చేస్తామా, కొంచెం దయచేసి మనం మళ్ళీ ఫోన్ చేస్తామని బండి మీద ఉన్నామా, దయచేసి. బండి మీద లేవు, నీ చుట్టూ మందే ఉన్నారు.